భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయో సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం భవానీం లలితాంబికాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందములకు ప్రణమిల్లుతూ ఆదిశంకరుల వారు అనుగ్రహించిన సౌందర్యలహరి స్తోత్ర గ్రంథములోని 38వ శ్లోకాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఇంతకుముందు శ్లోకంలో కేవల చంద్ర కిరణ కాంతులతో ఆర్ద్రంగా తెల్లగా చల్లనైన కాంతులతో ప్రకాశించేటటువంటి తల్లిదండ్రులు ఇరువురిని ధ్యానించారు. ఉపాసన ధ్యానం చేయటం వలన లోపల ఉన్న అజ్ఞానపు చీకటిని తొలగిస్తారు అని శంకరుల వారు విశుద్ధి చక్రమునందు ఆ తల్లిదండ్రులిద్దరినీ ధ్యానించారు. ఇప్పుడు హృదయ చక్రమునందు అనాహత చక్రము అనగా హృదయ చక్రమునందు హంస ద్వంద్వముగా హంస మిథునముగా ఈ తల్లిదండ్రులను భావిస్తూ ధ్యానం చేయటం వలన ఏం ప్రయోజనం కలుగుతుంది? సమున్మీలత్సంవిత్ కమల మకరందైకరసికం భజే హంసద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదాలాపాదష్టాదశగుణిత విద్యా పరిణతి యదా దత్తే దోషాత్ గుణమఖిలమధ్యపయ ఇవ. సమున్మీలత్ సంవిత్ కమల మకరందైకరసికం, బాగా వికసించిన జ్ఞానమనే కమలములోని మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉండేటటువంటి భజే హంసద్వంద్వం, హంసద్వంద్వమును భజిస్తున్నాను. ఇలా మనస్సులో సంచరిస్తున్న ఈ హంసద్వంద్వమును కిమపి మహతాం మానసచరం, ఏ కొద్దిమంది స్పష్టంగా చూడగలుగుతారు. ఈ మనస్సు అనేటటువంటి కమలములో మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నటువంటి ఆ హంసద్వంద్వమును ఏ కొద్దిమందో మనస్సులో స్పష్టంగా చూస్తారు. కిమపి మహతాం మానసచరం యదా లాపాదష్టాదశగుణిత విద్యా పరిణతి. ఈ హంసద్వంద్వము నుంచి వచ్చిన పలుకులే అష్టాదశ విద్యలై వెలికి వచ్చాయి. యదా లాపాత్, వారి యొక్క పలుకులే అష్టాదశ గుణిత విద్యా పరిణతి, అష్టాదశ విద్యలై వెలికి వచ్చాయి అనగా సర్వ విద్యలు ఆ హంసద్వంద్వము యొక్క పలుకుల నుంచే వచ్చాయి. అష్టాదశ విద్యలు అనగా 4 వేదాలు, 4 ఉపవేదాలు, శిక్షా వ్యాకరణ ఛందో నిరుక్త జ్యోతిషాలు, పురాణ న్యాయ మీమాంస ధర్మశాస్త్రాలు. ఈ అష్టాదశ విద్యలు ఆ హంస మిథునము నుండి వారు పలికిన పలుకుల నుండే వెలికి వచ్చాయి. యదా దత్తే దోషాత్ గుణమఖిల మధ్యపయ ఇవ. ఆశ్రయించిన భక్తుడి యొక్క పాపాలను అనగా దోషాలను తొలగించి సద్గుణాలను స్వీకరించి ముక్తిని ఇస్తారు. యదా దత్తే దోషాత్ గుణమఖిల మధ్యపయ ఇవ. ఎలా అయితే హంస పాలు గ్రహించి నీటిని వదిలివేస్తుందో అలా భక్తుడు అర్పించిన తన యొక్క కర్మలోని దుర్గుణాలను తొలగించి సద్గుణములను గ్రహించి ఆ భక్తునికి ముక్తిని ప్రసాదిస్తారు అని ఈ శ్లోకం యొక్క అర్థము. ఈ అర్థాన్ని మనం మనస్సులో భావిస్తూ ఈ శ్లోకాన్ని మనం నేర్చుకుందాం. సమున్మీలత్ సంవిత్ కమల మకరందైకరసికం భజే హంసద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదా లాపాదష్టాదశగుణిత విద్యా పరిణతి యదా దత్తే దోషాత్ గుణమఖిలమధ్యపయ ఇవ. సమున్మీలత్ సంవిత్ కమల మకరందైకరసికం భజే హంసద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదా లాపాదష్టాదశగుణిత విద్యా పరిణతి యదా దత్తే దోషాత్ గుణమఖిలమధ్యపయ ఇవ. ఈ శ్లోకములోని లలితానామాలు భక్తమానస హంసిక, హంసిని.
మరి యొక్క శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి.